జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతున్నది. నిజమేనా? తెలంగాణ సమాజం గిదే కోరుకున్నదా? తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? నేను ఒక్కటే నిమిషం మాట్లాడి బంద్ చేస్తా, ఎందుకంటే అన్న మాట్లాడాలి. నువ్వు ఇచ్చిన గ్యారంటీల సంగతి పక్కకు పెట్టు. 420 హామీలు, 6 గ్యారంటీలు. నువ్వు ఇస్తావా సస్తావా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఈ అరాచకమేంది, ఈ పోలీస్ కేసులేంది, ఈ బెదిరింపులేంది, ఈ సదిరింపులేంది? దీనికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావాలని మొట్టమొదట కదం దొక్కింది కరీంనగర్ గడ్డనే. 2001 మే 17న సింహగర్జన సభ ప్రారంభమైంది కరీంనగర్ గడ్డ మీద నుంచే. ఇలా జరుగుతున్నటువంటి అరాచక పాలనకు వ్యతిరేకంగా కూడా ఎన్నికల తర్వాత 15 నెలలు గడుస్తున్నది. ఏం చేస్తారో చూద్దామని అనుకున్నాం, కానీ ప్రజలు ఒక్కొక్కసారి అర్థం చేసుకోకుండా మరి మోసపోతారు, మోసం చేసిండ్రు. కానీ వీళ్ళని మళ్ళీ కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే ఒక 10 ఏళ్ళు వెనుక తీసుకుపోయినరు. మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతులైతే ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారో, 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఎట్లా ఉన్నాయో దానికోసం పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. 25 సంవత్సరాల ప్రస్థానం, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు, ఎన్ని త్యాగాలు, ఎన్ని రకాల ఇబ్బందులతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇవాళ ఎవడో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని కరీంనగర్ గడ్డ మీదకి వచ్చినటువంటి వారి చేతిలో ఈ రాష్ట్రం ఉన్నది. ఇదేనా మనం కోరుకున్నది? ఈ చెర నుంచి విడిపించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? దానికోసం నడుం బిగిద్దామా లేదా? అందుకోసమే దిశానిర్దేశం చేయడం కోసం మన యువ కిరీటం, రేపటి తెలంగాణ ఆశా జ్యోతి, మనందరి నాయకుడు కేటీఆర్ గారు కరీంనగర్ గడ్డ మీదకి రావడం ఒక మంచి అపూర్వమైన స్వాగతాన్ని మనం తెలియజేసినాం. మరి వారు అనేక విషయాలు మీతో ప్రస్తావిస్తారు. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్న గంగుల కమలాకర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. రామన్న మరి వారు అనేక విషయాలు మీతో ప్రస్తావిస్తారు. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్న గంగుల కమలాకర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. రామన్న మాట్లాడే ముందు ఒక పాట విందామంటూ, విందామా? పాట అయినాక కూలైనాక రావన్న మాట విందాం. మరి వినోద్ అన్న కూడా మనకు కూడా ఒక గౌరవప్రదంగా ఉన్న మాజీ ఎంపీ గారు సందీప్ ప్లీజ్ సందీప్ గౌరవనీయులు వినోద్ కుమార్ గారి మాట్లాడుకోవచ్చున్నాం. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మరి సభాధ్యక్షులు గంగుల కమలాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ నేతలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మీకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రేపు ఏప్రిల్ 27వ తారీఖు గులాబీ జెండా 25 సంవత్సరాలు నిండి 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో వరంగల్ మహానగరంలో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి ఇటీవల మన పార్టీ
ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశంలో పట మన అధ్యక్షుడు మన ప్రియతమ నేత తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి అయినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారి నిర్ణయం జరిగింది. వరంగల్ నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి జిల్లా, ఉద్యమ జిల్లా మన కరీంనగర్ జిల్లా. మనకందరికీ తెలుసు, గులాబీ జెండా పుట్టిన వెంటనే కేసీఆర్ గారు మన కరీంనగర్లో పెట్టిన బహిరంగ సభ, తదనంతరం వరంగల్ బహిరంగ సభ, ఉద్యమంలో ఎప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు అడుగుపెట్టేది మన కరీంనగర్ వరంగల్ జిల్లాలో. వచ్చిందంటే కేసీఆర్ గారికి, ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి నుండి మాలాంటి వాళ్ళం కొంతమంది మేము ఎమ్మడున్నాం కాబట్టి తెలుసు, కేసీఆర్ గారు ఎప్పుడు ఇబ్బంది పాలైనా లేకపోతే మన శత్రువులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చి గాడపు వీర్చుకున్న తర్వాతనే కేసీఆర్ గారికి ఉత్తేజం వచ్చేది. అది మన ఉత్తర తెలంగాణ జిల్లాలు, కరీంనగర్ వరంగల్తో పాటు అన్ని జిల్లాలు. కాబట్టి ఈ సభ చాలా ముఖ్యమైన సభ. కాబట్టి ఆ విషయాలని కూడా కేటీఆర్ గారు మీకు వివరంగా వివరిస్తారు. ఒకే విషయం చెప్పదలుచుకున్నా నేను, మన పార్టీ పుట్టిన నాటి నుండి ఎన్నో విషయాల్లో పట ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అవన్నీ కూడా కేసీఆర్ గారి ఎంబడి ఉండి చూసినాం మేము. మొన్నటి ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత చాలా మంది మన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు, నాయకులు, పదవులు పొందినటువంటి వ్యక్తులు చిన్నపాటి ఇబ్బంది వస్తే తట్టుకోలేదు. నేను ఆ రోజే చెప్పిన, గెలుపు ఓటములు సహజం, ప్రజాస్వామ్య విలువల గురించి తెలియని వాడికి తెలియదు. ఓటమి కూడా ఒక విధమైనటువంటి అవకాశంగా తీసుకోవాలి. రాజకీయాల్లో పట నేర్చుకోవాలి, ఎందుకు ఓడిపోయినామని నేర్చుకోవాలి, ఓడిపోయినటువంటి కారణాలు తెలుసుకోవాలి, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం పని చేయాలని చెప్పి కూడా నేర్చుకునేటువంటి సమయము ఈ సమయం మిత్రులారా. కాబట్టి ఇటీవల కేటీ రామారావు గారు మేమన్నీ కూడా ఆలోచించినాం. చాలా విషయాల్లో కూడా ఈరోజు ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాలి మీరందరూ. చాలా మంది చిన్న పిల్లలు, ఇప్పుడే నేను రమణ గారితో మాట్లాడినా, వారు టీడీపీలో 83లో పార్టీ పెట్టిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ. కేసీఆర్ లాంటి నాయకుడు చాలా చిన్న వయసు. కేసీఆర్ గారు పిఏసీ అధ్యక్షులు కేసీఆర్ గారు. ఎన్టీ రామారావు పార్టీ పెడితే దాని ఒక అవకాశంగా తీసుకొని ఒక గొప్ప నాయకుడు ఎదిగిండు కేసీఆర్ గారు. అదే కేసీఆర్ 20 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజల సమస్యలు అర్థం చేసుకొని ఎందుకు ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కారణాలు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఆలోచించి ఈ సమస్యలకు పరిష్కారం తెలంగాణ అని చెప్పిండు. తెలంగాణ కోసం గులాబీ జెండా పార్టీని ఆవిష్కరించిండు మన కేసీఆర్ గారు. ఆనాడు మేము చిన్నవాళ్ళం, న్యాయవాదులం. చాలా మంది నాకు 2004లో ఎంపీ టికెట్ ఇస్తే, హరీష్ గారికి సిద్దిపేటలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, నిరంజన్ రెడ్డి గారికి ఇస్తే, లేకపోతే జగదీష్ రెడ్డి గారికి ఇస్తే, ఈ పిల్లల మాతో పోటీ చేసని చెప్పి కాంగ్రెస్ నాయకులు అనుకున్నారు. కానీ వాళ్ళందరినీ ఓడగొట్టినాం, తెలంగాణ సాధించినాం. ఇలా చిన్న పిల్లల మేము ఆ రోజు. అదే మొన్న కేసీఆర్ గారితో మాట్లాడుతూ చెప్పిన నేను, ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే 20 సంవత్సరాల వరకు మీలాంటి కొత్త పిల్లల అధికారంలోకి వచ్చిండ్రు. మీరు పార్టీ పెడితే మాలాంటి వాళ్ళము బ్రహ్మాండంగా గెలిచినాం. యూనివర్సిటీ నుండి, హాస్టల్ నుండి డైరెక్ట్ గా పార్లమెంట్ లో అడుగుపెట్టిండు మన సుమన్. ఈ విధంగా ఇలా కేసీఆర్ గారు ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చిండు. నేను మొన్న కేసీఆర్ గారికి చెప్పిన, సార్ మేము 20 ఏళ్ళైంది ఎంపీలమై, మేము సాధించినాం తెలంగాణ. ఇలా మాకు చాలా గర్వంగా ఉన్నది. పార్లమెంట్ లో కానివ్వండి, ఢిల్లీలో 32 రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగి మేము రామారావు గారు మద్రాసులో, చెన్నైలో స్టాలిన్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నాం. అక్కడ అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. చెప్పుకోవడం గర్వంగా అని చెప్పడలే నేను, కానీ చాలా విషయాలు మేము చెప్పిన విషయాలే
ఆడ అన్ని పార్టీలు అంగీకరించింది. ఒక కొత్త తరం దేశాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని చెప్పి మాట్లాడినాం మేము. శాసనసభలో మొదటిసారి డీలిమిటేషన్ చేసేటప్పుడు ఈసారి ఆలోచించాలి. రామారావు గారు మాట్లాడినరు, నిజంగా ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో శాసనసభ్యులు పరిష్కరిస్తారు. ప్రజా సమస్యల కోసం రోజు నిత్యం ఎవరి దగ్గరికి వస్తారు? శాసనసభ్యుల దగ్గరికి వస్తారు. పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో దేశం ఎటువైపు పోవాలి, రాష్ట్రాల పరిస్థితి గురించి ఎలా ఆలోచిస్తారు. కాబట్టి మొదటిగా ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, ఈ దేశ జనాభా, ఈ రాష్ట్రాల జనాభా పెరిగింది కాబట్టి శాసనసభ సీట్ల సంఖ్య గురించి ఆలోచించాలని చెప్పి మన పార్టీ తరఫున నిన్న కేటీ రామారావు గారు మీ మాట్లాడిన మాట. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా చెప్తున్నా నేను ఎమ్మెల్యే కావచ్చా, నేను ఎంపీ కావచ్చా అని అనుకోకండి. మహిళా సోదరుమణులు ఉన్నారు ఇక్కడ. తప్పనిసరిగా చట్టం పాస్ అయింది, పార్లమెంట్ బిల్లు కాదు. చాలా మంది మహిళా నాయకురాలు మహిళా రిజర్వేషన్ బిల్లు అని మాట్లాడుతున్నారు. బిల్లు కాదది, అది చట్టం అయిపోయింది. అది తప్పనిసరిగా 33% రేపు శాసనసభలో పార్లమెంట్లో సీట్లు కేటాయించాలి. మహిళా సోదరుమణులు కూడా చెప్తున్నాను, ముందుకు రాండి, రాజకీయాల్లో చైతన్యంతో ముందుకు రావాలి. మీరు ఈ గొప్ప అవకాశం మళ్ళీ మనకు వచ్చింది. మనకు కొత్త తరాన్ని ఇలా తీసుకొచ్చి మళ్ళీ 20 సంవత్సరాల వరకు మన కేటీ రామారావు గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవసరాన్ని మనం ఎన్నుకోవాలి. అనుభవజ్ఞులైనటువంటి మాలాంటి వాళ్ళం, అనుభవజ్ఞులైనటువంటి ముందుకు డైస్లో కూర్చున్నాం. మేమందరం కూడా రాజకీయాల్లో చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరి అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, నేను కొత్త తరాన్ని కోరుతున్నాను. ఈ గులాబీ జెండా నీడలో మీరు నాయకులుగా ఎదగండి, ప్రజల సేవ చెయ్యండి. దానికి గొప్ప అవకాశం రేపు 27 ఏప్రిల్ వరంగల్ గొప్ప బహిరంగ సభ. కాబట్టి ఒక్కొక్కరు మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. మిత్రులారా, చాలా సమస్యలు వస్తాయి. ఎలా రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పిండ్రు, ఆ సమస్యలు ఈ పరిష్కారం చేయలేడు. ఆ విషయాలని కూడా క్లుప్తంగా మన కేటీ రామారావు గారు మీ దృష్టికి తీసుకొస్తారు. ఈ రాష్ట్ర అవసరాలేంది, మన పార్టీ ప్రజల ఏ విధంగా సేవ చేయాలనేటువంటి విషయాలపైన కూడా వారు వివరిస్తారు. కాబట్టి నేను వాటి జోలి పోకుండా దయచేసి ముగించే ముందు మీరందరూ కూడా ఏప్రిల్ 27 సభ విజయవంతం చేయడానికి ఈ రోజు నుండి మీరు కార్యరూపం దాచాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ గరుణ్ అన్నగారు. మాట్లాడే ముందు మీరు ఒక 2 పాట పాడిన తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్. జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా వరంగల్